హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మనకి ఎస్ఎస్సి సిపిఓ 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 4187 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జామినేషన్స్ అనేవి 27, 28 అండ్ 29th ఆఫ్ జూన్ 2024 అయితే కండక్ట్ చేశారు. అండ్ మనకి రిజల్ట్ రిలీజ్ చేసింది, మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో దీని స్కోర్ కార్డ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ సెకండ్ వీక్ లో అయితే ఉంటుంది. సో సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అయితే స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ అనేది టోటల్ 4 స్టేజెస్ లో అయితే కండక్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి CBT 1. సో ఇప్పుడు రిజల్ట్ రిలీజ్ చేసింది CBT 1 రిజల్ట్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకి CBT 2 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. అండ్ ఫైనల్ గా మనకి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో టోటల్ 4 స్టేజెస్ అయితే ఉంటుంది. సో ఈ 4 స్టేజెస్ అయిన తర్వాత మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ లో ఎస్ఎస్సి సిపిఓ రిజల్ట్ 2024 టైర్ 1 అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఇలా వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. సో దీంట్లో మీకు నాగరాజ్ జోష్ అనే వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేయండి. మనకి రిజల్ట్స్ అనేవి డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా దీంట్లో డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. సో ఈ వెబ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది, ఈ వెబ్ పేజ్ ఐకాన్ ఇది. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సిపిఓ రిజల్ట్స్ అని ఉన్నాయి కదా, సిపిఓ పేపర్ 1 రిజల్ట్స్. సో మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రిజల్ట్ ఫర్ మెయిల్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఈ ఫస్ట్ 2 రిజల్ట్స్ అయితే స్టూడెంట్స్ కాబట్టి ఫస్ట్ ఈ 2 పీడిఎఫ్స్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ విషయానికి వస్తే, సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. సిపిఓ టైర్ 1 కట్ ఆఫ్ మార్క్స్ 2024. సో మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి మెయిల్ క్యాండిడేట్స్ అయితే 119.8 అనేది కట్ ఆఫ్ కింద రిలీజ్ చేశారు. అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కి అయితే 135.27 అయితే కట్ ఆఫ్ ఉంది. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి అయితే 134.5 అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, SC/ST క్యాండిడేట్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. సో ఈ పీడిఎఫ్ ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ పీడిఎఫ్ నేను ఒకసారి డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఎట్లా చెక్ చేయాలో. సో ఇట్లా పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు మొబైల్లో అయితే ఆల్రెడీ సర్చ్ బార్ అనేది వస్తుంది. సో అక్కడ మీ రోల్ నెంబర్ కానీ మీ నేమ్ కానీ టైప్ చేసి రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీ నేమ్ అనేది ఇట్లా హైలైట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీ నేమ్ ఆర్ రోల్ నెంబర్ కానీ మీకు హైలైట్ అవ్వకపోతే మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వలేనట్టే. అండ్ ల్యాప్టాప్లో ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళు Ctrl+F, ఓకే, Ctrl+F ఆ కీ మీద ప్రెస్ చేస్తే మీకు ఇలా సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీ రోల్ నెంబర్ కానీ మీ నేమ్ కానీ ఇక్కడ టైప్ చేయొచ్చు. సో టైప్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే ఇట్లా హైలైట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా అయితే హైలైట్ అవుతుంది. ఈ రిజల్ట్ అయితే ఇట్లా చెక్ చేసుకోవాలి. అండ్ ఈ లిస్ట్ లో ఎవరైతే నేమ్ ఉందో వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది మనకి ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ అయితే. సో ఇది ఒఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. దీంట్లో మనకి మెన్షన్ చేసిన ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి అయితే హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అనేది హైట్ అడుగుతున్నారు. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు హిల్లీ ఏరియాస్ లైక్ హిమాచల్ ప్రదేశ్, గోర్ఖాస్. సో అక్కడ ఉన్న పీపుల్కి ఏంటంటే అక్కడ ఉన్న క్యాండిడేట్స్కి హైట్ అనేది 165 మెన్షన్ చేశారు. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 85 అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్. సో ఈ షెడ్యూల్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఆల్ ఇండియా వైడ్ అనమాట. సో ఆల్ ఇండియా వైడ్ లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ అందరికి సో హైట్ వచ్చేసి 162.5 సెంటీమీటర్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 82 సెంటీమీటర్స్ అయితే మెన్షన్ చేశారు. ఓకే,
అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకి హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు హిమాచల్ ప్రదేశ్, గార్వాల్, సో ఈ రీజియన్లో ఉన్న వారికి 155 మెన్షన్ చేశారు. అండ్ ఎస్టీ కేటగిరీలో ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 154 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ వెయిట్ వచ్చేసి కరస్పాండింగ్ టు హైట్, అంటే మనకి బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. సో అదేంటంటే మీరు హైట్ తగ్గట్టు వెయిట్ అనేది ఉండాలి. సో ఆ బాడీ మాస్ ఇండెక్స్ స్టాండర్డ్స్ అయితే మీరు మీట్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ ఆల్ ది పోస్ట్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఫిజికల్ స్టాండర్డ్స్ చూసాం. ఓకే, సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ మనకి ఫిజికల్ ఎపీరియన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరియన్స్ టెస్ట్ అంటే మనకి కొన్ని టెస్ట్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో 100 మీటర్స్ రేస్ అనేది 16 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అనమాట. ఇది మెయిల్ క్యాండిడేట్స్కి ఫర్ ఆల్ పోస్ట్ 100 మీటర్స్ రేస్ అనేది 16 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 1.6 కిలోమీటర్స్ రేస్ అనేది 6.5 మినిట్స్లో అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ అనేది 3 ఛాన్సెస్లో మీరు ఈ టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి, 3.65 మీటర్స్ అనే టార్గెట్. అండ్ నెక్స్ట్ హై జంప్ వచ్చేసి మీకు 3 ఛాన్సెస్లో 1.2 మీటర్స్ హై జంప్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ పుట్ 16 ఎల్బిఎస్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 4.5 మీటర్స్ డిస్టెన్స్ అయితే మీరు 3 ఛాన్సెస్లో త్రో చేయాల్సి ఉంటుంది షార్ట్ పుట్ అనేది. అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిందంతా మెయిల్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మనకి 100 మీటర్స్ రేస్ అనేది 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ 800 మీటర్స్ రేస్ అనేది 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ 3 ఛాన్సెస్లో అయితే మీరు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ హై జంప్ వచ్చేసి 0.9 మీటర్స్ హైలో అయితే మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ 3 ఛాన్సెస్లో అయితే మీరు ఈ టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ దేర్ షల్ బి నో మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్. సో మీకు ఫిమేల్ క్యాండిడేట్స్కి మినిమం చెస్ట్ రిక్వైర్మెంట్ ఏం అవసరం లేదు అంటున్నారు. సో చెక్ చేద్దాం. ఓకే, సో ఫిమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఏం లేదు, బట్ హైట్ స్టాండర్డ్స్ అయితే 157 సెంటీమీటర్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఈ ఫిజికల్ టెస్ట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ మనకి ఈ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ CBT 2 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది CBT 2 క్వాలిఫై అయిన తర్వాత. సో ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇది. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ more competitive exam videos. Thank you all.